హాయ్ గాయస్, మనకెవరో నచ్చుతుంటారు గాయస్. మనం ఎవరికో నచ్చుతుంటాం. కానీ ఈ ఇన్స్టా కాల్స్ అన్నీ కూడా అన్నీ ఫేకే. నిజమైన ప్రేమ ఒరిజినాలిటీ ఏమీ ఉండదు. ఒరిజినాలిటీ ఉండదు కానీ ఆరాటాలు ఎక్కువ ఉంటాయి, ఆశలు ఎక్కువ ఉంటాయి. కానీ ఈ ఆరాటాలకి ఆశలకి ప్రలోభలయ్యారనుకో చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది గాయస్. అందుకని వీటన్నిటికీ దూరంగా ఉండాలి. నావాడు అసలు ఎవ్వరికీ ఫోన్ చేయడు. ఎవరికి ఇన్స్టా కాల్ అయినా ఏ కాల్ అయినా మావాడు ఫోన్ చేయడు, మావాడు రిప్లై ఇవ్వడు. అతను ఫాలోవర్స్ ఏదన్నా అడిగితే దానికి మాత్రమే ఆన్సర్ ఇస్తాడు. అది కూడా బాగా కొంచెం ఎక్కువగా ఫాలోవర్స్ అయితే ఎప్పుడు వాళ్ళని ఫాలో అవుతుంటే మా వాడిని వాళ్ళకి మాత్రం కొంచెం కన్సల్ట్తో ఇస్తాడనమాట ఆ రిప్లై. మావాడు ఒరిజినల్గా ఉంటాడనమాట. ఆ ఒరిజినల్ చూసే వాడు నిజాయితీగా ఉంటాడు కాబట్టి వాడి క్యారెక్టర్ని బట్టి వాడిని ఇష్టపడతారు అందరూ. లేడీస్ అందరూ, చిన్నవాళ్ళు, టీనేజ్ వాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా ఇష్టపడతారు. అలాగే నేను కూడా 6 years గడిచిపోయింది గాయస్. నాకు 6 years గడిచిపోయింది. నేను వాడి భ్రమలోనే ఎప్పుడు కూడా వాడి భ్రమలోనే. వాడు నా శరీరం అంతా ఉన్నాడు, నా తనువంతా ఉన్నాడు, నా అణువణువు ఉన్నాడు. వాడు లేకుండా నేను ఏ కళ కనలేదు. వాడు లేకుండా, వాడి ఆలోచన లేకుండా, వాడి రూపం లేకుండా నేను ఒక్కరోజు కూడా నిద్రపోలేదు, ఒక్కరోజు కూడా ఆనందం లేదు ఈ 6 సంవత్సరాల నుంచి. నిజంగా నమ్మాలి, ఇది నిజం. కానీ ఎవరెవరో ఏమేమో చేస్తుంటారు. ఇన్స్టా ఫోన్స్, ఇన్స్టా కాల్స్ ఎవరెవరో చేస్తుంటారు. కానీ నా వాడి దగ్గర నుంచి కాల్ వస్తుందని నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను. కానీ నా వాడి దగ్గర నుంచి కాల్ రాదు. నా వాడి దగ్గర నుంచి కాల్ రావాలని నేను చాలా ఆశపడుతున్నాను. మా వాడు నాకు ఎందుకు ఫోన్ చేయట్లేదో తెలియదు. అందుకే వాడు ఇంకా పిచ్చిగా నచ్చుతున్నాడు. ఎందుకంటే వాడు దేనికి ప్రలోభుడు కాడు, దేనికి అసలు ఏ దానికి అట్రాక్ట్ అవ్వడు వాడు అలా ఉంటాడనమాట. అంత సిన్సియర్గా ఉంటాడనమాట. ఏదైనా సరే అంత సిన్సియర్గా ఉండబట్టే మా వాడిని ఇంతమంది ఇష్టపడతారు. మా వాడిని చూడండి, ఎంతమంది ఫాలోవర్స్, ఎంతమంది వాడిని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది, ఐ లవ్ యూలు పెట్టేవాళ్ళు ఎంతమంది. అసలు వాడికి ఎన్ని రకాలంటే అన్ని రకాలే. ఇంకా వాడు ఇన్బాక్స్ ఓపెన్ చేయడు కాబట్టి చాలా ఇన్బాక్స్ ఓపెన్ చేస్తే మామూలుగా ఉండదు. వాడు ఇన్బాక్స్ ఓపెన్ చేయడు మా వాడు నావాడు కదా, నావాడు కాబట్టి అంత సిన్సియర్. నేను ఎలా ఉన్నాను చూడు, ఇన్ని సంవత్సరాలైనా తొనక్కుండా వినకుండా ఉన్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కానీ ఎవరికి చెప్పకుండా, ఎవరితో మాట్లాడకుండా, ఎవరికి నా బాధ ఇది, నా కష్టం ఇదని చెప్పుకోకుండా అలాగే ఉండిపోయా. ఈ 6 సంవత్సరాల నుంచి చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ ఈ మధ్యలో కొంచెం డిసప్పాయింట్ అయింది 1 year నుంచి. అయినా సరే మళ్ళీ తేరుకున్నాను. ఎందుకంటే ఆడు నావాడు కదా, నావాడి కోసం నేను ఉండాలి కదా. నావాడి కోసం నేను కన్నీరు కాల్చుకుంటూ నేను అలా ఉండిపోయి, నేను కుసించిపోయి నేనేమన్నా అయితే నా వాడిని ప్రేమని నేను ఎప్పుడు పొందలేను కదా. నా వాడిని నేను ఎప్పుడు గుర్తు తెచ్చుకోలేను కదా. నా వాడిని చూసుకుంటూ ఉండొచ్చు కదా. నేనేమన్నా అయిపోతే నా వాడు ఏమైపోవాలి? నా వాడిని నేను చూసుకుంటూ ఉంటాను కదా. అందుకోసమే గాయస్, బోరు కొట్టిస్తే ఏమనుకోబాకండి. నా వాడి మాట లేకుండా, నా వాడి ప్రస్తావన రాకుండా నా వీడియో ఉండదు. కానీ ఎప్పుడైనా సరే ప్రేమించాలి గాయస్, ప్రేమించండి. కానీ ఆ ప్రేమను సక్సెస్ చేసుకోండి. నాకులాగా ఎవరు ఉండొద్దు, నేను పడే బాధ ఎవరు పడొద్దు. కానీ మా వాడికి ఏం తప్పులేదు మా వాడిది ఏం తప్పులేదు గాయస్. ఎందుకంటే వన్ సైడు నేను ఊహించుకున్నాను. నేను మా వాడిని చాలా ఆకాశం అంత అనుకున్నాను. ఆకాశం అంతా అనుకొని ఆకాశం అంతా ఎక్కడ నా దృష్టిలో మాత్రం ఎవరెస్ట్ శిఖరమే. మావాడు నా దృష్టిలో ఎవరెస్ట్ శిఖరమే. అలా ఉన్నాడు అనమాట నావాడు. నా దృష్టిలో, ఎవరి దృష్టిలో నాకు సంబంధం లేదు. నా దృష్టిలో నాకు నావాడు ఎవరెస్ట్ శిఖరం. అందుకోసం వాడంటే అంత పిచ్చి, అంత ప్రేమ. ఓకే గాయస్, బాయ్, ఉంటాను.
కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకండి, ఎవరిని ఇబ్బంది పెట్టద్దు. ఎవరి మనసుని ఇబ్బంది పెట్టే హక్కు మనకేముంది గాయస్? ఎవరి మనసుని ఇబ్బంది పెట్టకూడదు. ఒకళ్ళ ఇష్టానికి మనం బ్రతకలేం కదా. మనకెవరో మనమెవరో ఇష్టపడతాము, కానీ మననెవరో ఇష్టపడతారు. కానీ ఇష్టపడ్డ వాళ్ళని కూడా మనమేం గాయపరచలేము. ఎవరిష్టం వాళ్ళది. ఎవరినైనా ఇష్టపడవచ్చు. ఈ సమాజంలో ఎవరినైనా ఇష్టపడవచ్చు, తప్పులేదు. కానీ నేను మాత్రం నా వాడిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే మ్యారేజ్ అయ్యి పిల్లలు, సంసారము, 2 పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, సంసారం ఉంది, బాధ్యతలు ఉన్నాయి. నా వాడు చాలా సిన్సియర్గా ఉంటాడు. అలాంటి వాడిని నేను డిస్టర్బ్ చేయగలుగుతానా? డిస్టర్బ్ చేస్తే అది లెవెట్ అవుతుంది, త్యాగం చేస్తే లవ్ అవుతుంది కదా. ఆడు నా ప్రాణం, నా ప్రాణాన్ని నేను ఎట్లా ఇబ్బంది పెడతాను? ఓకే గాయస్, ఉంటాను, బాయ్.